ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ రోజుల్లో రోగం వచ్చాక అంటే వ్యాధి వచ్చిన తర్వాత చింతించడం, ప్రాణం మీద తెచ్చుకోవటం కన్నా కూడా ముందు జాగ్రత్త తీసుకోవటం అనేది ఎంతో ఆవశ్యకత. మరి ఇలాంటి తరుణంలో చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేస్తూ ఎన్నో రకాల టీకాలని వృద్ధి చేస్తున్నటువంటి సమాజం మంది. అందులో భాగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం ఈ రోజున అభివృద్ధి చెందిన దేశాలకి పోటీగా ఎన్నో రకాల టీకాలని, ముఖ్యంగా మనం ఈ మహమ్మారి విషయంలో 2020లో వచ్చినటువంటి కరోనా విషయంలో కూడా మనం ప్రప్రథమంగా అంటే ప్రపంచ దేశాలకి ఎక్కువ మోతాదులో ఈ కరోనా టీకాని అందించడంలో విజయవంతమయ్యాం. అదే కోవలో నేడు ఈ టీబీ వ్యాధికి సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ మంది మరణాలు ఈ టీబీ వ్యాధి వల్లనే సంభవిస్తున్నాయని చెప్పేసి అనేక నివేదికలు చెప్తున్నాయి. ఈ టీబీ వ్యాధిని మరి నివారించడం కోసం మన భారత ప్రభుత్వం కూడా టీకాని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు టీబీ అంటే ఏమిటి, ఈ టీబీ వ్యాధిని నివారణలో భాగంగా ముందస్తు చర్యలుగా భాగంగా మనకి ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపడుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ టీకాని ఎప్పటి నుంచి వినియోగంలోకి తీసుకువస్తున్నారు అనేటువంటి అనేక విషయాల్ని మనం టీబీ స్టేట్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ తాళ్ళూరి రమేష్ గారితో మనం ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ టీబీ వ్యాధి గురించి ముఖ్యంగా అది ఎంత ప్రమాదకరమైంది, దానికి సంబంధించినటువంటి కాస్త ముఖ్యమైన అంశాలు మా ప్రేక్షకుల కోసం మీరు తెలియజేస్తారా? తప్పకుండా అండి. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఇది ఒక అంటువ్యాధి. మన భారతదేశంలో ప్రపంచంలో ఉన్న వాటిల్లో దాదాపు 20% నుంచి 24% వరకు కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. మన భారతదేశము ప్రపంచంలోనే ఎక్కువ టీబీ కేసులు ఉన్న దేశంగా ఇప్పటికీ కూడా పరిగణించబడుతుంది. అయితే నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2017లో మనము భారతదేశంలో టీబీని తగ్గించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము రకరకాల అంటే ఐడెంటిఫై, డిటెక్ట్, ట్రీట్, ప్రివెంట్ అండ్ బిల్డ్ అనే ఒక 4 కాన్సెప్ట్స్ తోటి టీబీని నివారించడానికి భారతదేశ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇందులో భాగంగా మనం ఇప్పుడు డిటెక్ట్ అండ్ ట్రీట్ అనే విషయాల్లో ఆల్రెడీ చేయాల్సిన ప్రగతి అంతా కూడా సాధించాము. ముఖ్యంగా సిబినాట్ కానీ, ట్రూనాట్ కానీ, మాలిక్యులర్ టెస్టింగ్ అన్నింటిలో కూడా స్ట్రెంగ్తన్ అయ్యింది ఈ 2017 నుంచి ఇప్పటి వరకు. అలాగే ఈ కేసులను 2015 లోపు ఉన్న కేసులకి 2025 కల్లా మనం 80% తగ్గించుకుందామని ఒక లక్ష్యం పెట్టుకొని టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్గా దీన్ని మార్చడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే టీబీ అనేది ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా మందులు, చికిత్స అందుబాటులో ఉన్న జబ్బు. ఇక్కడ 6 నుంచి మ్యాక్సిమము 18 నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ 6 నుంచి 18 నెలల ట్రీట్మెంట్ పూర్తి కాలం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాగవుతారు. అయితే మనకి ఇప్పటి వరకు మనం డిటెక్ట్ అండ్ ట్రీట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాము. అంతేకాకుండా ఈ ప్రివెంట్ అనే దానిలో భాగంగా మనం ఇప్పుడు ఈ బీసీజీ టీకా అనేది మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డాక్టర్ గారు, మరి 40-50 ఏళ్ల క్రితం నుంచి చిన్నపిల్లలకి పుట్టగానే బీసీజీ టీకాలు ఇచ్చినట్టున్నారు. చాలామంది ఆ టీకా వేసుకొని ఇప్పుడు ఈ జనరేషన్లో అధిక శాతం మందికి టీకాలు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉందా టీబీ బారిన పడకుండా ఉండాలంటే? యాక్చువల్గా ఏంటంటే మనకి టీబీ అనేది మన భారతదేశంలో ఉన్న జనాభాలో 40% మందికి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆల్రెడీ సోకే ఉంటుంది. అయితే మనలో ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ వల్ల ఇది చాలామందికి వ్యాధి కింద మారదు. యూజువల్గా ఏంటంటే ఒక మనిషికి ఇన్ఫెక్షన్ వస్తే అంటే ఒక 100 మందికి కనుక టీబీ ఇన్ఫెక్షన్ ఉంటే అందులో వాడి జీవిత కాలంలో 10% మందికి మాత్రమే టీబీ
డిసీజ్ అంటే జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. అది మన యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ వల్ల. అయితే ఈ జబ్బుగా మారే ప్రక్రియలో ముఖ్యంగా ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉండే గ్రూప్స్, అంటే పర్టికులర్గా చెప్పాలంటే చిన్నపిల్లల్లో, అలాగే వృద్ధులలో, అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హెచ్ఐవి వాళ్ళకి కానీ ఈ వ్యాధి అంటే ఇన్ఫెక్షన్ అనేది డిసీజ్గా మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే గత 10-20 సంవత్సరాల్లో మనం గమనించినప్పుడు వృద్ధులలో డయాబెటిక్స్లో రావాల్సిన మోతాదులో కేసులు వస్తున్నాయి, కానీ పిల్లల్లో తక్కువగా వస్తున్నాయి. ఎందుకని పిల్లల్లో తక్కువగా వస్తున్నాయని స్టడీ చేసినప్పుడు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి మీరు చెప్పినట్టుగా గత 30-40 సంవత్సరాల నుంచి మన ఇమ్యునైజేషన్ సిస్టమ్ బాగా స్ట్రెంగ్తన్ అయింది. అంతకుముందు టీకాలు వేసుకొని వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళ పిల్లలందరికీ కూడా టీకాలు వేయిస్తున్నారు. అలాగే బీసీజీ టీకా అనేది పుట్టిన 3 రోజుల్లోపు ప్రతి పిల్లలకి మనం అందిస్తున్నాం. అందువల్ల ఈ నెంబర్ ఆఫ్ కేసెస్, టీబీ కేసెస్ రావటం అనేది పిల్లల్లో తక్కువగా వస్తుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో జరిగిన ఒక పరిశోధనలో కూడా సంవత్సరానికి 8-9% వరకు కొత్త కేసులు రావటం అనేది ఈ బీసీజీ టీకా ఇవ్వటం వల్ల తగ్గుతుందని గుర్తించారు. అందుకని చెప్పి WHO, అలాగే నేషనల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ, టీబీ కమిటీ ఎక్స్పర్ట్స్, అలాగే ICMR ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా నవంబర్ 2022లో దీని మీద ఒక విస్తృత అవగాహన చేసుకొని ఒక మీటింగ్ అది జరిగిన తర్వాత బీసీజీ టీకా ఇది చాలా పాతది, దీన్ని పెద్దలలో కూడా అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా ఇవ్వటం ద్వారా ఒక 34% అనేది టీబీ కేసులు తగ్గించవచ్చు అని చెప్పి గుర్తించి ఆ వ్యాక్సిన్ మనం అనుకున్న దగ్గర నుంచి ఇంత లక్షల మోతాదుల్లో, కోట్ల మోతాదుల్లో ఇవ్వాలి మనం. కాబట్టి కొన్ని ఎంపిక చేయబడ్డ అర్హులైన వారికి 18 సంవత్సరాలు దాటిన వారికి ఇవి ఇవ్వాలని చెప్పి ఒక 6 విభాగాలకు చెందిన 6 కేటగిరీలకు చెందిన వారికి మనం ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది యాక్చువల్గా అయితే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వ్యాక్సిన్ అండ్ చాలా సేఫ్ వ్యాక్సిన్. డాక్టర్ గారు, 18 సంవత్సరములు నిండిన ఎవరికైనా కూడా ఈ టీకా ఇవ్వటం వలన టీబీని మనం రాకుండా చేయొచ్చు, అరికట్టవచ్చు అని చెప్పారు. మరి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 కోట్లలో దాదాపుగా 6 కోట్ల మంది 18 సంవత్సరాలు నిండే ఉంటారు. మరి ఇంతమందికి సరిపోయేంత టీకా మన దగ్గర ఉందా వ్యాక్సిన్? ఇది యాక్చువల్గా అయితే ప్రజెంట్ మనం ఒక ప్రోగ్రామాటిక్ స్టడీ అంటాం. అంటే ప్రోగ్రామ్ తరపున ఒక స్టడీ అబ్జర్వేషన్ లాగా మనం ఈ వ్యాధి టీకాని మనం అందిస్తున్నాం. ముఖ్యంగా అందులో ఏంటంటే మనకి 26 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 జిల్లాలను ఎంపిక చేసి ఈ 12 జిల్లాల్లో ఉన్న 18 సంవత్సరాలు దాటి ఈ అర్హతలు ఉన్నవాడికి, అంటే ఇది అందరికీ ఇవ్వమండి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇస్తాము. అలాగే 60 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు పైబడిన వారికి, అందులో వారికి మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు, అలాగే సెల్ఫ్ రిపోర్టెడ్ స్మోకర్స్ అంటే పొగదాగే అలవాటు ఉన్న వాళ్ళకి, అలాగే BMI అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎత్తుకు తగ్గ బరువు ఉండే దానిలో కొలత ఉంటుంది, దానిలో 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తాము. అలాగే గత 5 సంవత్సరాల నుంచి టీబీ వ్యాధికి బాధపడి నయమైపోయి మందులు వాడిన వాళ్ళకి ఇస్తాము. అలాగే గత 3 సంవత్సరాల్లో టీబీ వ్యాధికి గురైన వారి ఇంట్లో వారికి, అంటే ముఖ్యంగా హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ అంటాం, ఇంట్లో ఉన్న వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్కి కూడా ఇది ఇస్తాము. ఇలా ఈ 6 కేటగిరీల వారికి మాత్రమే మనం అందిస్తాము. మిగిలిన వారికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉంటుంది, టీబీ వచ్చే అవకాశం తక్కువ అనే ఉద్దేశంతో ఈ 6 కేటగిరీలు ICMR తర్వాత వరల్డ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డిసైడ్ చేశారు. దాన్ని మనం మన ఆంధ్ర రాష్ట్రంలో 16/5/2024 నుంచి ప్రారంభించాము. మనం ఏంటంటే ఒక మిషన్ మోడ్ లాగా వీక్లీ వన్స్ అన్ని సచివాలయాల్లో మనం దీన్ని కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ 12 జిల్లాలకు చెందిన 6,900 దాకా సెంటర్స్లో ఈ టీకా అందించడం జరుగుతుంది. ఈ టీకా మనం మొదటి రోజునే 170,000 మంది పైగా ఈ టీకాని వినియోగించుకున్నారు. అలాగే వీక్లీ వన్స్ చొప్పున ఇప్పటి వరకు మనం 5,09,000 మందికి ఈ టీకా అందించడం జరిగింది. డాక్టర్ గారు, కరోనా అప్పుడు కొన్ని పుకార్లు వచ్చాయి, ఈ టీకా తీసుకున్న వారికి వికటిస్తుంది,
ఆ తర్వాత వాటి దుష్ఫలితాలు ఉంటాయని చెప్పేసి. అలాగే బీసీజీ టీకా వలన ఏమన్నా అలాంటి ప్రమాదాలు, వికటించేటువంటి ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా? ఈ బీసీజీ టీకా అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, ఇందాక కూడా చెప్పాను. ఇది 1920 నుంచి ఈ టీకాని మనం వినియోగిస్తున్నామండి. ఈ టీకాలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏఈఎఫ్ఐ అనేది ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ కాకముందు 14 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ఒక 8 రాష్ట్రాల్లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ 9వ రాష్ట్రం. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మందికి ఈ టీకా అందించడం జరిగింది. ఇంతవరకు ఒక్కటి కూడా సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏఈఎఫ్ఐ అనేది లేదు. ఆ 25 లక్షల మందిలో కూడా 60-70 మందికి అది కూడా ఏదన్నా చిన్న వాపులాగా రావటం, ఇలాంటి ఇబ్బంది తప్పితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ బీసీజీ టీకా పూర్తిగా సురక్షితమైంది. డాక్టర్ గారు, టీకా తీసుకున్న తర్వాత మందులు వాడకుండా ఉండాలి అని చెప్పి, ఇద్దరికి యాంటీబయాటిక్లు వేసుకోవద్దు, అట్లాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు చేశారు కరోనా టైంలో. అలాగే ఈ బీసీజీ టీకా స్వీకరించే వారికి ఏమన్నా ప్రత్యేక సూచనలు ఉంటాయా? అంటే మనకి ఇమ్యూనిటీ అనేది, టీకా పనిచేసే విధానం అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ బీసీజీ టీకా అనేది చర్మం లోపలికి మాత్రమే చేస్తాము. దీనిలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి మనం యాంటీబయాటిక్స్ తీసుకునే దానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ బీసీజీ టీకా తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఆహారం సంబంధించిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే మందులు, వారు గతంలో వాడుతున్న డయాబెటిక్స్ మందులు కానీ, షుగర్, బీపీ, డయాబెటీస్ 2 ఉన్న వాళ్ళు రోజు వాడే మందులు మామూలుగా వాడుకోవచ్చు. అలాగే హార్ట్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులన్నీ మామూలుగా వాడుకోవచ్చు. యాంటీబయాటిక్స్ ఎటువంటి కాంట్రా ఇండికేషన్ లేదు. అందుకనే మనం ఇంత ధైర్యంగా ఒకే రోజు లక్షల్లో మనకి వేస్తూ 3 రోజుల్లో మనం ఈ 5 లక్షల మంది పైన కవర్ చేసాం. డాక్టర్ గారు, కరోనా అప్పుడు చాలామంది ప్రైవేటు వైద్యశాలల ద్వారా కూడా ఆ టీకాలు తీసుకోవడం జరిగింది. మరి ఈ బీసీజీ టీకాకు సంబంధించి కేవలం ప్రభుత్వ సంస్థలలో, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే మీరు లభ్యమయ్యేలా చేస్తున్నారా, లేదా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఇట్లా ప్రైవేటు హాస్పిటల్ ద్వారా కూడా పొందేటువంటి అవకాశం ఉందా? ఉంటే ఒకవేళ అది ఏ మేరకు ఖర్చు అవుతుంది? ఇది ప్రైవేట్లో చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందండి. ఒక డోస్ వచ్చి దాదాపు అంతా కలిపి కూడా ఒక 200 ప్లస్ వాళ్ళ ఛార్జెస్ తీసుకొని, ప్రైవేట్లో కూడా బీసీజీ టీకా అనేది ఈవెన్ చాలా చిన్నపిల్లల హాస్పిటల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళ ద్వారానే ఇస్తున్నారండి. ప్రైవేట్లో ఈ వ్యాక్సిన్ తెచ్చి దాన్ని మేనేజ్ చేయటము, అలాగే ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయటము, తర్వాత ఆ వ్యాక్సిన్ వైల్ అనేది ఒక్కసారి ఓపెన్ చేస్తే 2 నుంచి 4 గంటల కన్నా వాడకూడదు. అలాగే ఆ ఒక్క వైల్ ఓపెన్ చేస్తే 10 మంది దాకా వెయ్యాలి. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి చాలామంది ప్రైవేటు వైద్యులు కూడా గవర్నమెంట్ వారికి ఇన్ఫామ్ చేసి వాళ్ళ దగ్గర మందు తీసుకొని అక్కడ వేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రైవేట్లో ఇది మామూలుగా ఎవరైనా డబ్బులు తీసుకొని వేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్లో పెద్దలకు కూడా ఇదే టీకా ఇస్తున్నాం. కాకపోతే కొంత మోతాదు మారుద్ది. చిన్నపిల్లల్లో అయితే మనం 0.05 ml ఇవ్వటం జరుగుతుంది. అది కూడా స్కిన్లోకే ఇస్తాము. అదే మనము పెద్దవాళ్ళకైతే 0.1 ml చొప్పున మనం స్కిన్లో ఇంట్రాడర్మల్గా ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ గారు, ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే ఒక నిర్దిష్ట గడువు ప్రకారము, ఒక లక్ష్యం ప్రకారము ప్రయాణం చేస్తుంది. మరి ఈ టీకాని మీరు పంపిణీ చేసేందుకు ఏదైనా ఒక నిర్దిష్ట గడువుని పెట్టుకోవటం ఏమన్నా జరిగిందా, లేకపోతే నిరంతర ప్రక్రియ కొనసాగుతుందా? పోలియో వ్యాక్సిన్ లాగా ఇది పోలియో వ్యాక్సిన్లు మనకి నిరంతరం జరుగుతూనే ఉంది. అలాగే టీబీకి సంబంధించి ఈ టీకాను వేసే కార్యక్రమం కూడా నిరంతరం ప్రతి వ్యక్తికి అందేదాకా మీరు ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అంటే యాక్చువల్గా మనం ఇది ఒక స్టడీ మోడ్, రీసెర్చ్ మోడ్ లాగా అనుకున్నాం. కాబట్టి మనము మ్యాక్సిమము 3 monthsలో దీన్ని కంప్లీట్ చేయాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎంపిక చేయబడ్డ 12 జిల్లాల్లో 62 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ అందించదలుచుకున్నాం. అది కూడా తప్పనిసరిగా వాడి యొక్క అనుమతి తీసుకుని మాత్రమే ఈ వ్యాక్సిన్ వేస్తాము. కాబట్టి ఈ 3 నెలల్లో మ్యాక్సిమం కవర్ అయిన తర్వాత మనం ఇంకా మిగిలి ఉన్నారనుకుంటే ఇంకొక 1 నెల పొడిగిస్తాము.
దాని తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది ఇది వన్ టైం అండి, మళ్ళీ కంటిన్యూషన్గా వేయటం జరగదు. దీని యొక్క ఫలితాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్లో మోస్ట్ ప్రాబబ్లీ మిగిలిన జిల్లాలకు కూడా ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. గతంలో కొన్ని టీకాలని మనము బూస్టర్ డోస్ అని చెప్పేసి 2వ డోసు 3వ డోసు తీసుకున్నాము. మరి మీరు మటుకు ఇది సింగిల్ డోస్గానే తీసుకోవాలని చెప్తున్నారు, ఎందువలన? అంటే ఇది ఆల్రెడీ చెప్పాను, సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అనేది లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట. అందే మనము ఇందాక ఫస్ట్లో కూడా చెప్పాను, 18 సంవత్సరాల వయసులో ఉన్న టీబీ కేసుల సంఖ్య మనకి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వచ్చే కేసుల్లో ఓన్లీ 8% ఉన్నాయి. కాబట్టి ఇది ఆల్మోస్ట్ 15 to 20 years వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఒక్కసారి తీసుకుంటే చాలా. ఈ మీరు ఒక నిర్దిష్ట కాలంలో 3 నెలలు, ఆ తర్వాత అవసరమైతే మరి కొంతకాలం పెంచాలనుకున్నారు కదా, ఇంతమందికి ఈ టీకాని మీరు సరఫరా చేయాలంటే లక్షలాది మందికి అంత తగు యంత్రాంగం అంటే ఎంత మేరకు సిబ్బందిని మీరు వినియోగిస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి? అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము ఈ ప్రతిసారి ఒక రోజు అనుకున్నప్పుడు దాదాపు 6,800 సైట్స్లో ఒక్కొక్క చోట కనీసం 4, కొన్ని చోట్ల 2-3, అంటే పట్టణాల్లో అందుబాటులో లేని దగ్గర 2, సుమారు 20,000 పైన ఒకరోజు ఈ సిబ్బందిని మనం కేటాయిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం నుంచి ఈ 12 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా స్టేట్ నుంచి నోడల్ ఆఫీసర్స్ని కూడా నియమించడం జరిగింది. అలాగే జిల్లాల్లో ఉన్న క్షయవ్యాధికి సంబంధించిన డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్, అలాగే ఇమ్యునైజేషన్ విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్, వాళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ డిఎంఎన్హెచ్ఓ గారి పూర్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందువల్లే మనము మన దేశంలో ఇంతకుముందు 8 రాష్ట్రాలు చేసిన వాళ్ళందరూ కూడా 2-3 నెలల్లో వాళ్ళు చేసింది మనం ఒక్క రోజులోనే 170,000 మందికి చేయటం జరిగింది. ఈ విధంగా మనం మిషన్ మోడ్లో కంటిన్యూగా చేస్తూ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలామందికి అవగాహన లేదు. అవగాహన అనేది పెంపొందించడం ద్వారా, అంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మన ప్రచార కార్యక్రమాన్ని తక్కువ చేపట్టాం. దాని తర్వాత ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ ఈ యొక్క బీసీజీ టీకా యొక్క లాభాలని తెలియజేయడం ద్వారా ఎక్కువ మందిని ఈ లబ్ధి పొందే అవకాశం మనం క్రియేట్ చేయబోతుంది. డాక్టర్ గారు, ఓకే, టీకా వరకు ఒక ఉద్యమంలాగా మీరు ఒక కార్యక్రమంగా దీన్ని అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నందుకు సంతోషదాయకం. ఇందాక ఈ టీబీ అనేది ఒక అంటువ్యాధి లాంటిది, ఇది కొంచెం ప్రాణాంతకమైందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక 18 నెలల పాటు కనుక వాళ్ళు వైద్య సహాయం పొందినట్లయితే దాన్ని పూర్తిగా వాళ్ళు నివారించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ఇంకా చాలామందికి వారిలో టీబీ ఉందన్న సంగతి వారికి తెలియకుండానే వాళ్ళలో వైరస్ ఉంటుంది అని చెప్పారు. దీన్ని గుర్తించడం ఎలాగా వాళ్ళు? అంటే ఇది 18 నెలలు అనేది చాలా తక్కువ మందికి అండి. మనకి ఇప్పుడు వచ్చే కేసుల్లో 85-90% కేసులు 6 నెలల ట్రీట్మెంట్తోనే పూర్తిగా నయమైపోతుంది. ఇది ప్రాణాంతకం అంటున్నారు కానీ ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. ఎందుకనంటే గతంలో దానికి సంబంధించిన సరైన మందులు లేవు కాబట్టి ప్రాణాంతకము. కాకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ మందికి, మన భారతదేశంలో జనాభా ఎక్కువ, అలాగే చదువు తక్కువ, లిటరసీ తక్కువ, సోషియో ఎకనామిక్ కండిషన్స్, న్యూట్రిషన్ తక్కువ ఉండటం, ఇలాంటి వాటి వల్ల మనకి ఎక్కువగా ఈ వ్యాధికి సోకుతుంది. కాబట్టి ఆ విధంగా పోల్చుకుంటే మరణాలు కూడా ఎక్కువ అని మనకు అనిపిస్తుంది. వాస్తవంగా అయితే మనకి ఆ టీబీ మరణాలు అనేవి గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గాయి. కేవలం 2-3% మంది మాత్రమే, అది కూడా పూర్తి అడ్వాన్స్ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవటం కానీ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసిన వాళ్ళు మాత్రమే మరణిస్తారు. కాకపోతే మన ఓవరాల్ నెంబర్ ఎక్కువ కాబట్టి ఇప్పటికీ మనకి అంటువ్యాధులకు సంబంధించి ఎక్కువ మంది చనిపోయే జబ్బు టీబీగానే ఉంది మన భారతదేశంలో. అందువల్ల మీకు ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే మరణాల రేటు గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే నానాటికి పెరిగిపోతూనే ఉంది. మీడియా ప్రకారము వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం అయితే కనుక మరణించే వారి సంఖ్యలో టీబీ రోగులే అధిక శాతం ఉంటున్నారని. సుమారు మీ దృష్టికి వచ్చినటువంటి గణాంకాలు, ఈ టీబీ వ్యాధితో ప్రతి సంవత్సరం ఎంతమంది మరణిస్తున్నారు?
ప్రతి సంవత్సరము అనేది అంటే యాక్చువల్గా ఏంటంటే టీబీ వ్యాధి వల్ల అచ్చం టీబీ వ్యాధి వల్ల మరణించే వాళ్ళు 1% కూడా లేరండి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కలిపి కూడా 7 నుంచి 8 వేల మంది కూడా లేరు. కానీ మనకి టీబీ అనే దాంతోపాటు హెచ్ఐవి, తర్వాత డయాబెటీస్, తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, వీటన్నిటితో కలుపుకుంటే ఒక 14,000 మంది దాకా సంవత్సరానికి ఈ వ్యాధికి గురై చనిపోయేదాన్ని 1400 మంది దాకా ఈ వ్యాధికి గురి చేసి చనిపోయే అవకాశం ఉంది. డాక్టర్ గారు, మన ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరపున ముఖ్యంగా మీ టీవీ విభాగం తరపున ఒక రాష్ట్ర అధికారిగా ఈ నివారణ చర్యల్లో భాగంగా వారికి వైద్య సహాయం అందించడం కానీ లేకపోతే టీకాలు అందించడం కాకుండా ఇంకా ఇతరంగా ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు టీబీ నియంత్రణ కోసం మీరు? టీబీ అదే ఇప్పుడు మొదట్లో కూడా నేను చెప్పాను, టీబీ నియంత్రణ అనేదానికి మనం ఫండమెంటల్గా ఏంటంటే ప్రజెంట్ మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకకుండా ఉండాలి అంటే ఈ వ్యాధి ముఖ్యంగా ఊపిరితిత్తుల టీబీ వల్లే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి దగ్గు 2 వారాల మించి దగ్గు ఉన్న ప్రతి ఒక్కరూ టీబీ కళ్ళ పరీక్ష చేయించుకోవాలని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అది అంతమంది ఆశా వర్కర్ల స్థాయి దాకా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే 2 వారాల మించి దగ్గు, 2 వారాల మించి జ్వరము, బరువు తగ్గటము, ఆకలి లేకపోవటము, లేకపోతే కళ్ళలో రక్తం పట్టడం, ఇటువంటి ఇవి ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా కూడా మనం పరీక్షలు చేస్తున్నాం. గతంతో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్లో మనం దాదాపు 12 లక్షల మందికి టీబీ ఉందా లేదా అనేది పరీక్షలు చేసాం. అలాగే అంతకుముందు సంవత్సరం 10,50,000 మందికి చేసాం. అంటే ఇక్కడ ఎక్కువ మందికి పరీక్షలు చేసి ఎక్కువ మందిని గుర్తించడం అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే యాక్టివ్ కేస్ ఫైండింగ్ అంటాం. అంటే పేషెంట్ గతంలో హాస్పిటల్కి వస్తే మనం టెస్ట్ చేస్తాం డాక్టర్ గారు రాస్తే, కానీ అలా కాకుండా వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి మనము ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 1,80,000 మందికి ఒక్కొక్కటి దాదాపు 780 రూపాయలు ఖరీదైన టెస్టు 1,80,000 మంది అంటే దాదాపు 13 కోట్ల రూపాయలతోటి ఈ గత 3 నెలలు అంటే ఒక 3 నెలల క్రితం 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టి పరీక్షలు చేయటం జరిగింది. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందిని గుర్తించి అలాగే వాళ్ళందరికీ టీబీ ఉందా లేదా నిర్ధారించి ముందే మందులు ఇస్తే బాగా నయమవుతుంది. అంతేకాకుండా ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ అంటాం. ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ అంటే కొన్ని గుర్తించిన కీ పాపులేషన్ అంటాం. కీ పాపులేషన్ అంటే ఇలాగే డయాబెటీస్, ఇప్పుడు మనకి ఆర్బీఎస్కే సెంటర్స్ ఉన్నాయి. అక్కడ మాల్నరిష్డ్ చిల్డ్రన్కి వాళ్ళకి వెయిట్ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం వాళ్ళని అందులో ఉంచుతాం. సో డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ సెంటర్, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటారు, డీక్ అని. దాంట్లో తక్కువ బరువు ఉన్న పిల్లలకి అలాగే అలాంటి చోట నుంచి రిఫరల్స్ తీసుకోవటం, అలాగే టొబాకో ప్రోగ్రామ్కి సంబంధించి ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో అక్కడ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఓపీలు వాళ్ళని రిఫర్ చేయటం, అలాగే ఏఆర్టీ పేషెంట్స్ని టీబీకి టెస్ట్కి రిఫర్ చేయటం, ఇలా సంబంధిత ఇతర విభాగాల నుంచి కూడా మనం పేషెంట్స్ని రిఫరల్ చేసే సిస్టమ్స్ అన్నీ కూడా స్ట్రెంథెన్ చేయటం ద్వారా అందరికీ ఈ సౌకర్యం అనేది అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. అంతేకాకుండా ఈవెన్ ప్రైవేట్లో ఐడెంటిఫై అయిన కేసులకు కూడా గవర్నమెంట్ మందులు ఉచితంగా ఇవ్వటం, ఒకవేళ ప్రైవేట్ డాక్టర్ గారు ఆయన కావాలి అంటే ఈ మందులు వాళ్ళ దగ్గర కూడా పెట్టి ఉచితంగా అందేటట్టు కూడా ఏర్పాటు చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే వైద్యాన్ని గుర్తించటం, అలాగే మందులు ఇచ్చి దాన్ని నియంత్రించటం, వీటన్నిటికన్నా ముందు టీకాతో నివారించటం, వీటన్నిటికి సంబంధించి ఎంతో సమగ్రమైనటువంటి సమాచారాన్ని ముఖ్యంగా టీబీ వ్యాధి గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయని అనేటువంటి అంశాలని విశదీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నమస్కారం డాక్టర్. నమస్కారం.